రోజు రోజుకు పార్టీ మరింత క్షీణించే అవకాశాలైతే వస్తా ఉంది. ఈరోజు అంటే ఏంది భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఎట్లా మళ్ళా ఒక వెలుగులోకి రాబోతుంది? ఒకటే సార్ సునామీ వచ్చే ముందు చెప్పి రాదు. హ్మ్. బాండ్ మన ఊరేగింపులు, బ్యాండు, భజంత్రీలు, బొట్టు, బాంబులు వేసుకుంటూ రాదు. రాదు. సునామీ వచ్చేదాకా స్తోయి ఉండదు. అంతే అంతే. ఎంపీ ఎలక్షన్ కూడా ఇదేదో పెద్ద యుద్ధం అని చెప్పేసి కేసీఆర్ గారు భావించట్లేదు. అవును. ఈ యొక్క ఎలక్షన్లలో భాగం ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం పటిమ ఏందో వీళ్ళందరూ చవి చూస్తారు. ఓకే. ఆ రోజు పార్టీలో మార్పులు చేర్పులు తీసుకునే కార్యక్రమాలు, ఆ రోజు కేసీఆర్ గారి విశ్వరూపం వీళ్ళందరూ చూడబోతున్నారు. కేసీఆర్ గారి తాటికి తట్టుకునే దమ్ము వీళ్ళకుంటే ఆ రోజు వాళ్ళు నిలబడాలి. అసెంబ్లీలో మొన్న 3 రోజులు సమావేశం పెడితేనే ఎవడే మూలకోయి వస్తుండో అర్థమైతే సమాధానం చెప్పలేక రేపు కేసీఆర్ గారి విశ్వరూపం, కేసీఆర్ గారి నిజస్వరూపం చూస్తే వీళ్ళు ఏమైనా తట్టుకుంటారా? కేసీఆర్ గారి నాయకత్వం ఒక పార్టీ బ్యానరో లేకపోతే ఏదో బ్యాక్గ్రౌండ్ ఇంకెనకలో ఉన్నటువంటి బలమో ఇవన్నీ కాదు. వారి సొంత తెలివితేటలతోటి వాళ్ళ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు ఏమైంది? వాళ్ళు ఒకసారి ఓడిపోగానే అవన్నీ నిర్వీర్యం అయిపోతాయి. రేపటి రోజు ఇంతకంటే అప్డేటెడ్గా ముందుకు వస్తారు. మీకు దమ్ముంటే తట్టుకోమను. ఇవాళ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. కేసీఆర్ గారు భారతదేశ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాడు అంటే మనం చిన్నపిల్లలు అప్పటి నుంచి చూస్తున్నాం. ఏ రోజు కూడా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు, జాతీయ పార్టీ అధ్యక్షులు తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తిరిగిపోలే. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయలుదేరిపోయి నాగపూర్లో, నాందేడ్లో, ఇతర రాష్ట్రాల్లో కొన్ని సమావేశాలు పెట్టుకుంటూ వచ్చేటప్పటికి తెల్లవారు లేస్తే ఊరుకొచ్చుడు రాష్ట్రానికి. కేసీఆర్ గారు దగడెట్లుంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నరేంద్ర మోడీ నేను అత్యంత శక్తివంతమైన నాయకుడు అని చెప్పుకునే నరేంద్ర మోడీ తెలంగాణకి ఇప్పటికి నాకు తెలిసి ఒక 20-30 సార్లు వచ్చిపోయిండు. అంతకుముందు తెలంగాణ అంటే తెలంగాణ అని చులకన చేసినటువంటి నాయకులు కూడా పరిగెత్తుకొచ్చేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారి శక్తి, కేసీఆర్ గారి కన్నా ఉన్నటువంటి నాలెడ్జ్ అది. రేపు కేసీఆర్ గారు మళ్ళీ రాజకీయాలు మొదలు పెడతారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓడిపోయినాక అవకాశం ఇవ్వాలి వాళ్ళని చెప్పి తాగుతున్నాడు తప్పితే ఈ 3 ఏళ్లలోనే మీ భాగవతంతో బయటపడతా ఉన్నది. ఇంకొక 4 రోజులు ఆగుండ్రి. ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ మీరు తట్టుకుంటూ చూద్దాం కేసీఆర్ గారి ప్రణాళికను. మీకు చేతనవుతుందా? మీరు తట్టుకుంటారా? రేపటి రోజు వచ్చేది ఏదో ముందుంది ముసల పండగ అన్నట్టు కేసీఆర్ గారి నాయకత్వాన్ని తట్టుకోవడానికి మీరు ఎన్ని 100 సార్లు ప్రిపేర్ అయినా ప్రజాక్షేత్రంలో మీరు దొంగలుగా నిలబడతారు తప్పితే ఆయన ఎదుర్కొనే శక్తి వీళ్ళకి లేదు. ఈ రోజు పడిపోయినటువంటి భారత రాష్ట్ర సమితి ఓడిపోగానే మేము మళ్ళా నెగడెక్కి ఎగరాలని అనుకోవట్లేదు. ఓకే. ఓడిపోయినాక కొంత సమయం ఇవ్వాలి పాలక పక్షానికి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఒక 6 నెలల సమయం అంతే. 6 నెలల తర్వాత ఏ రకంగా కేసీఆర్ గారు తన్నుకొని బయటకు వస్తారో మీరు చూడండి. ఓకే. దాంతోపాటు సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రం గట్టిగానే కనిపిస్తూ ఉంది. మీరు కూడా పోయిండ్రు అక్కడ ఏదైతే గోదావరికి సంబంధించిన దాని మీద ఒక వీడియోలు తీసుకొని వచ్చిండ్రు. చాలా మంది చూస్తూ ఉన్నాం. రైతులు మీరు అన్నట్టు ఏడుస్తూ ఉన్నారు, చెప్పుతోడు కొట్టుకుంటా ఉన్నారు చాలా వేరియస్ ప్రాంతాల నుంచి. ఈ సడన్ గా ఏందన్న ఈ రైతుకి కష్టం? 10 ఏళ్ల పాటు సాఫీగా జరిగినటువంటి రైతు మళ్ళీ ఎందుకు ఇట్లా అంటే ఇది బీఆర్ఎస్ స్టంటా లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే వస్తున్నాయా? ఒకటి సార్ క్లియర్గా ఏ వ్యక్తి కూడా ఒకరు ప్రోత్సహిస్తే ఏడవడు. ఏడ్చే భక్తులు ఏమైనా పొలిటికల్ పార్టీ కార్యకర్తలు మనం ఒకసారి గమనించుకోవాలి. మనమైనా ప్రజలైనా వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, మేము ఈ కాంగ్రెస్ పార్టీ కోటేయమని తిరిగినాం, మా కర్మ పాడై మాకేం శని వెంటాడిందో అని. నేనేమంటా ఉన్నా సార్, ఇంతకుముందు చెప్పిన గోదావరి నీళ్ళ కోసం మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది దగ్గర 290 నుంచి 300 పిల్లర్ల ప్లాట్ఫామ్. అదొక స్ట్రక్చర్, పెద్ద స్ట్రక్చర్. ఒక 2 పిల్లర్లు కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఏదైతే ఇల్లు కట్టినప్పుడు ఇల్లు మొత్తం ఒక్కసారి కట్టుకొని ఇంట్లోకి పోతే ఏ రిపేర్ లేదనుకుంటే మన మూర్ఖత్వం చిన్న చిత్తుగా వెళ్తాయి. ఏవైతే 2 పిల్లర్స్ కుంగినాయో ఆ 2 పిల్లర్లు నీకు చేయడం చేత కాకపోతే నువ్వు తప్పుకో, ఆ బాధ్యతలు మేము తీసుకోమని చేస్తామని అసెంబ్లీ సాక్షిగా వారు హరీష్ రావు గారు చెప్పిండ్రు. అవును, కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. 2 పిల్లర్లకు కాపర్ డ్యాం కొట్టి అంటే నీళ్ళు ఎత్తిపోసే కార్యక్రమం చేపట్టు అంటే ఆ 2 పిల్లర్లకు కాపర్ డ్యాం కొట్టి దాన్ని రిపేర్ చేసే అటువంటి చేతగానే దద్దమ్మ ఈ రోజు అది చేస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే కేసీఆర్ గారి మీద ఏదో కుట్రలకు తెరలేపుతున్నా ఆయన ఈ రకంగా ఇరికిస్తా అని చెప్పేసి సంకల్పుద్దుకుంటున్నాడు. కానీ ఈ లోపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు వీరిని పాతరేస్తారు. ఈ కుట్రలకు తెరలేపే ఈ ముఖ్యమంత్రిని పాతరేస్తారు. ఎందుకు అంటే రాజకీయ కోణంలో ప్రజలు కానీ రైతులు కానీ చూడరు. మాకు కడుపు నిండా అన్నం పెట్టిండు, మా వ్యవసాయానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిండు కేసీఆర్ గారు. దీన్ని వాడుకొని మేము ముందుకు పోయినాం, మేము బాగుపడ్డాం, మా పిల్లలు బాగుపడ్డారు, మా ఆర్థిక పరిస్థితులు మెరుగైనాయి, మా జీవన విధానాల్లో మార్పు వచ్చింది అని చెప్పేసి సంతోషంగా సుఖంగా ఇవాళ ఏ ప్రాంతానికి పోయినా ఆ గ్రామాల్లో కార్లు, రోడ్లు, అన్ని రకాల సౌకర్యాలతో సుఖంగా బ్రతికిన రోజు.
ఇలా అదే గ్రామాల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఉమ్, రైతన్నకు కావాల్సినటువంటి రైతు బంధు లేదు, ఉమ్, రైతన్నకి ఏమన్నా ఇబ్బంది అయితే వచ్చినటువంటి రైతు బీమా దిక్కు లేదు. ఉమ్, ఇవన్నిటి మీద రైతులు కానీ ప్రజలు కానీ అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్నారు. ఇవేదో మేము ప్రోత్సహిస్తూ అవుతారేమి? ఇలా నాకు నేను లబ్ధి పొందిన, నా పక్కనైనా వచ్చి నాకు ఏదో ఎక్కిస్తే మాత్రం నేను పొందిన లబ్ధి అబద్ధం అవుతుందా? ఉమ్, నేను నష్టపోయినా, ఉమ్, నేను నష్టపోయినప్పుడు నా ఆవేశం ఉంటుంది తప్ప నువ్వు ఆవేశపడమంటే నేను ఆవేశపడతాను. ఉమ్, ఇలా రాష్ట్రాల్లో గ్రామాల్లో ప్రజల కూడా పరిస్థితి కూడా అదే. ఉమ్, ఇలా వీళ్ళు ఏది అంటే 6 గ్యారెంటీల పేరుతోటి ఏమైంది? ఒకటి ఉచిత బస్సు చెప్పుకుంటున్నావు. అవును. ఉచిత బస్సు ఎంత నష్టం చేస్తుందో తెలియదా? ఉమ్, ఉచిత బస్సు నువ్వు పెట్టు కాదంటలేదు, అవును. ఆ పథకాన్ని మేము వ్యతిరేకిస్తలేము. ఎట్ ద సేమ్ టైం కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. ఓకే. ఇవాళ ఆరోగ్యశ్రీని ఏదో పెంచినట్టు సిగ్గుమానం ఉండాలి కొంచెం. ఉమ్, ఆరోగ్యశ్రీ 15 లక్షలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? అవును. సిగ్గెట్ల లేదు, నీకు అక్కడ ఉన్నటువంటి రికార్డులు చూసుకుంటే తెలియదా? ఉమ్, అంటే ఇలా కేసీఆర్ గారు చేసింది ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు. ఉమ్, అంటే ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతూ ఉన్నది. జరుగుతుంది. ఇంకా డీప్గా బీఆర్ఎస్ పార్టీ ఈ చర్చ ప్రజల్లో పెట్టుంది. పెట్టిన రోజు వీళ్ళు సమాధానం చెప్పాలి.